నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి చూస్తుంటే వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్‌కి తెరలేపింది. దానికి అంబటి రాంబాబు గారిని పావుగా వాడుకుంది అనిపిస్తుంది. ఎందుకంటే కల్తీ లడ్డు నెయ్యి విషయంలో కానివ్వండి, ఇండియా టుడే సర్వే రిజల్ట్స్‌లో విషయంలో వైసీపీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఆ చర్చ గనక ప్రజల్లోకి వెళ్ళింది అంటే వైసీపీ పార్టీ భవిష్యత్తుకే ప్రమాదకరం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ చర్చ ప్రజల్లోకి జరగకుండా ఉండడానికి అంబటి రాంబాబు గారిని వాడుకుంది అనుకోవచ్చు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు సెటైరికల్ గా మాట్లాడతారు కానీ ఎప్పుడు ఇట్ట వల్గర్ గా మాట్లాడింది లేదు. కావాలని అంబటి రాంబాబు గారి చేత ప్రీ ప్లాన్డ్ గా మాట్లాడించి సానుభూతి పొందడానికి ప్రయత్నించింది. ఎందుకంటే అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. దీనికి టీడీపీ కార్యకర్తలు కూడా రెచ్చిపోయి అంబటి రాంబాబు గారి మీద దాడి చేస్తే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీస్ పై దాడి చేస్తే అక్కడ వైసీపీకి నెగిటివ్ అయింది, టీడీపీకి సానుభూతి వచ్చింది. దానివల్ల ఇప్పుడు అదే ప్లాన్ అమలు చేయాలనుకొని వైసీపీ సానుభూతి పొందడానికి ప్రయత్నించింది. కాకపోతే టీడీపీ సంయమనం పాటించేసరికి ఇక్కడ వైసీపీకి లడ్డు విషయంలో మరియు ఈ సర్వేల విషయంలో జరిగిన డ్యామేజ్ కంటే ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరిగింది అంబటి రాంబాబు గారి ద్వారా. ఇప్పుడు టీడీపీకి సానుభూతి పెరిగింది. ఇన్ని రోజులు డల్గా ఉన్న టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ఈ విషయంలో టీడీపీకి పాజిటివ్ వచ్చిందే కానీ వైసీపీకి ఏమాత్రం సానుభూతి అనేది జరగలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. డైవర్షన్ కోసం ప్రయత్నించారు కానీ అది బెడ్స్ కొట్టింది. ఏమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.